నుమాయిష్ కి 3 గేట్లు ఉంటాయి మొత్తం. ఈ అతిపెద్ద ఎగ్జిబిషన్ కి ఒక గేట్ ఎక్కడ సరిపోతుందండి, అందుకే 3 గేట్స్ ఉంటాయి కంప్లీట్ గా. ఒకటి ఇక్కడ గాంధీ భవన్ గేట్ అనేసి, అండ్ రెండోది గోషామహల్ గేట్, ఇది అజంతా గేట్. అజంతా గేట్ నుంచి మనం ఎంటర్ అయ్యాం ఇప్పుడు. సో లోపలికి రాగానే ఇక్కడ చాలా సెక్యూరిటీ చెకప్స్ అవన్నీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తారు. ఎందుకంటే దాదాపు ఏటా 25 lakhs వరకు జనాలు వచ్చిపోతుంటారు అనమాట ఇక్కడికి. సో అంత షాపింగ్, అంత క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇంత సెక్యూరిటీ పటిష్టంగా నిర్వహిస్తున్నారు అనమాట ఈ సొసైటీ వాళ్ళైతే. అండ్ మనం ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. చూద్దాం ఇక్కడ సెక్యూరిటీ ఇలా ఉంది, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇప్పుడే. ఇది జస్ట్ స్టార్టింగ్ ఇంత ఉంది, ఇంకా కొన్ని రోజులు గడిస్తే ఇంకా కంప్లీట్గా అన్ని షాప్స్ 90% షాప్స్ అయితే ఇప్పుడు స్టాల్స్ అన్ని పెట్టేశారు. ఇంకొక 10 daysలో మొత్తం అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టాల్స్ ఇన్స్టాల్ చేసేస్తారు. ఆ తర్వాత ఎప్పుడు ఉంటుంది జనాలు, అసలు మనకు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. అందుకనే మనం ముందొచ్చి కవర్ చేసేసుకుందాం రండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ 10 రూపాయల వస్తువు నుంచి మనకి లక్షల రూపాయల వస్తువు వరకు ప్రతి ఒక్క ఐటెం దొరికేస్తుంది. అండ్ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ప్రత్యేకంగా నుమాయిష్ అనగానే లేడీస్ క్యూ కట్టేస్తారు, ఫ్యామిలీ మొత్తం ఎంటర్ అయిపోతారు. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఇప్పుడు సల్వార్స్, బేగం సల్వార్స్ అని చెప్పి ఒక షాప్ కనిపిస్తుంది. అంటే కంప్లీట్ డిజైనర్ వేర్స్ దగ్గర నుంచి 200 టాప్స్ దగ్గర నుంచి మనకి ఒక 5000 6000 టాప్స్ వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది ఒక స్టాల్ మాత్రమే, ఇట్లాంటివి వందలాది ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు పాప్కార్న్స్, అంటే ఫుడ్ అడుగడుగున మనకు ఫుడ్ ఎక్కడ కరువు ఉండదండి. సో అడుగడుగున మనకు ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో అక్కడ తినుకుంటూ హాయిగా షాపింగ్ చేసేయచ్చు. అండ్ మనకి జ్యువెలరీ షాప్స్ ఉంటాయి. మళ్ళీ అంటే ప్రతి ఒక్కటి, ఇంకా సరే ఏది లేదు అనడానికి ఉండదు, జ్యువెలరీ షాప్స్ కానివ్వండి. సో చూద్దాం ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే, ఇప్పుడు జస్ట్ బిగినింగ్. లోపలికి వెళ్తే ఇంకా చాలా చాలా స్టాల్స్ ఉంటాయి. అసలు చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. నుమాయిష్ హైదరాబాద్ కా షాన్, అంటే హైదరాబాద్కి తలమానికంగా ఉండేది మన నుమాయిష్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, లైక్ ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని, ఆ గ్రౌండ్కే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అని పేరు వచ్చేసింది. సో అంత ఫేమస్ అన్నమాట. 1938లో 100 స్టాళ్లతో ప్రారంభమైన ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ఇప్పుడు 1000 స్టాల్స్, దాదాపు 2500 స్టాళ్లకు పైగా స్టాల్స్, అంటే షాపులు, చిన్న చిన్న దుకాణాలు. సో ఇది ప్రతి ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు దాదాపు 45 రోజుల పాటు ఈ మార్కెట్, ఈ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టడానికి దేశ నలుమూలల నుంచి కూడా మనకి వ్యాపారులు వస్తూ ఉంటారు. సో పోటీ పడతారనమాట ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 25 లక్షల మంది, ఈ 45 రోజుల్లోనే 25 లక్షల మంది వరకు ఈ స్టాల్స్కి వచ్చి సందర్శిస్తూ ఉంటారు. సో అంత క్రేజ్. నాంపల్లి ఎగ్జిబిషన్ అనగానే ఒక పండుగలా అనిపిస్తుంది హైదరాబాద్ వాసులకు. సో పదండి ఫస్ట్ అయితే నుమాయిష్ లోపలికి ఎంటర్ అయిపోదాం, ఏమేమి ఉన్నాయి ఏంటో చూసేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ చూడగానే నుమాయిష్లో మనకి లేడీస్కి సంబంధించిన మోస్ట్ లవబుల్ థింగ్స్, సో గాజులు, అండ్ ఇక్కడ మనకి కమ్మలు, గాజులు, చైన్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ వీటి మీద కాస్ట్ 1-2 తెలుసుకుందాం మీకోసం. సో इसका कॉस्ट कितना है भैया? 600. सो ఇది 600 అంట. అండ్ బ్యాంగిల్స్ का ये सब कितना? 100 రూపీస్ బ్యాంగిల్స్. అండ్ ये सब 200. ఇవి 200. సో 100, 200, 600 ఇలా ఒక్కొక్క రేంజ్లో డిఫరెంట్ రేంజెస్లో మనకైతే ఆ వస్తువులు దొరుకుతాయి. సో ఇక్కడ ఇది మొత్తం స్టాల్ మనకి బ్యాంగిల్స్ అండ్ మనకి హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్ అనమాట. వీళ్ళది బాలాపూర్లో షాప్ ఉందంట. సో వాళ్ళు కూడా వచ్చి నుమాయిష్లో ఒక స్టాల్ ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. సో సుమి ఫ్యాషన్స్ అంట వాళ్ళ బ్రాండ్ పేరు. సో ఇక్కడ చిన్నపిల్లల బ్యాగ్స్ దగ్గర నుంచి జ్యువెలరీ ఇవన్నీ కూడా స్టాల్స్ వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవడమే మెయిన్ మోటోగా వస్తారు ఇక్కడ. कितना सेल होता है भैया आपको यहाँ पे? डेली का एक 15-20,000 25,000 डेली का होता. डेली? हाँ डेली का अच्छा रहता, बिजनेस भी अच्छा रहता. अच्छा, नो प्रॉब्लम. हमारे कहने से 25 रुपीज़
30 रुपीस कॉस्मेटिक्स ज्वेलरीज हेयर एक्सेसरीज सब अवेलेबल रहता, ऑल इन वन। ऑनलाइन भी बिजनेस है हमारा। अच्छा अच्छा। हाँ, तो सब 45 डेज में कितना 45 कमाते हैं आप? कमा लेते 8-10 लाख रुपए मे बी। इतना जगह को कितना खर्च ये करे आप? जगह को 2 लाख रुपए खर्चा करें। ఈ ఇంత చిన్న ప్లేస్ కి 2 లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నారంట. అండ్ వాళ్ళు దాదాపు 10 లక్షల వరకు సంపాదిస్తారు ఈ సీజన్ లో, అంటే ఈ 45 డేస్ లో. సో అందుకని ఈ నాంపల్లి నుమాయిష్ అంటే అంత క్రేజ్, అంటే స్టాల్ పెడితే ఖచ్చితంగా బిజినెస్ జరుగుతుంది అని సక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక నమ్మకం. సక్సెస్ లేదని లేదు, కంపల్సరీ సక్సెస్ ఉంటుంది బిజినెస్ అయితే, ఫ్లాప్ అని ఏం లేదు, చాలా మంచిగా ఉంటుంది. నేషనల్ మన ఇండియాలో టాప్ నెంబర్ 1 గా మన నాంపల్లి ఎగ్జిబిషన్। హ్యాండ్స్ కు ऐसा शेरवानी, अच्छा अच्छा, कोट्स की వేసుకునే బటన్స్ ఏ कितना एक एक पे वही 1000 ఈ ఒక్క పేరు అంటే 2 హ్యాండ్స్ కి వేసుకుంటారు కదా ఇక్కడ బటన్స్ లాగా, షేర్వానికి వాటికి వస్తాయి అన్నమాట ఇవి ఇలాంటివి. సో ఇది ఒకటి 1900 రూపీస్ ఒక పేరు. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. రియల్ స్టోన్స్, రియల్ ఎమెటిక్ గార్నిక్ స్టోన్స్ అంట. సో వీటితో చేసినాయి కాబట్టి 3000 రూపీస్ మాత్రమే శారీ పిన్. సూపర్. ఏ బ్రేస్లెట్ సిల్వర్, అచ్చా ఇదంతా సిల్వర్, ప్యూర్ సిల్వర్ తో చేసిన వస్తువులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో आप कहाँ से आ रहे हो? కశ్మీర్ సే. अच्छा 76 ఇయర్స్ నుంచి ఇక్కడ వాళ్ళు స్టాల్ పెడుతూ ఉన్నారు. అంటే పహలే आपके फादर గ్రాండ్ ఫాదర్ లాగా. సో ఫస్ట్ వాళ్ళ తాతయ్య ఇక్కడ స్టాల్ పెట్టేవారు, ఇప్పుడు వాళ్ళు కూడా అదే స్టాల్ని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ వాళ్ళు హైదరాబాద్ నుమాయిష్లో పెట్టడానికి కశ్మీర్ నుంచి వచ్చారనమాట. ఏక్ కిత్నా? 10 రూపీస్. అచ్చా ఇవి స్టోన్స్, ఒక క్యారెట్ 10 రూపీస్ అంట. కిత్నా క్యారెట్స్ रहता एक स्टोन? 70-80 कैरेट्स रहता है। एक 80 कैरेट 150 कैरेट वेट के ऊपर रहता है। అచ్చా అచ్చా, వెయిట్ ని బట్టి ఉంటుందంట. సో ఇవన్నీ స్టోన్స్ మనకి కశ్మీర్ నుంచి వచ్చిన జ్యువెలరీ అన్నమాట. ఇందాక చూస్తున్నాం కదా అండ్ నెంబర్ ఆఫ్ షాప్స్, వాళ్ళు అక్కడ నుంచే దాదాపు 100 మంది దాకా వచ్చి ఉంటారు. సో వాళ్ళు తీసుకొచ్చిన జ్యువెలరీ ఇది లద్దాఖ్ జ్యువెలరీ అంటారంట. సో బ్యూటిఫుల్ నెక్ పీస్ మనల్ని ట్రై చేయమని ఇచ్చారు, చేద్దాం. क्या क्या वेराइटीज है आपके हर पास? वैरायटी है मैम हमारे पास, आपको ऑल ओवर मुंबई का हर वैरायटी मिलेगा हमारे पास। अच्छा। A to Z, किड्स से लेके टोटल लेडीज टोटल जेंट्स हर वैरायटी। प्राइस रेंज कितना है? प्राइस हमारे पास है मैम 200 से लेके 1200, 1500, 1800 तक का है। जैसा कस्टमर आता है वो हिसाब से हम प्राइस रखता है मैम। अच्छा अच्छा, बार्गेन भी रहता? बार्गिंग रहता है मैम, ओ बिना So- बार्गिंग के यहाँ कोई नहीं लेता। नहीं लेता, हैदराबाद लोग बहुत शान है. डेंजर, बहुत डेंजर। హైదరాబాద్ వాళ్ళు డేంజర్ అని చెప్తున్నారు. ये आपको 1000-1500 तक का आएगा ये वाला। 500 को देते? नहीं मैडम, इतने कम में थोड़ी आता है, इतना कम। 500 वाला भी इसमें का चालू आइटम आता है, वो 500 होता है। अभी इंपोर्टेड क्वालिटी आती है, एक्सपोर्ट अच्छा, होकर ये ब्राइडल शूज है क्या? हाँ एक्चुअली ये एक्सपोर्ट होकर आता है ना मैम, इस वजह से ये महंगा आता है कि हम अच्छा, यहाँ से इंडिया का वैरायटी नहीं है, आउट ऑफ इंडिया से आता है ये। किधर से लेके आए? ये चाइना से आता है। अच्छा। एक ही आइटम आता है हमारे पास में, ऐसा ही है। अच्छा एक ही आइटम आता है, एक समथिंग कितना? डिफरेंट। ये 250 का आता है हमारे पास में ये। अच्छा एक जी। बार देखेंगे, मैं भी खरीदना चाहती अरे हूँ. जरूर पहन के देखिए ना मैडम आप। So, ఇది ये 250 विंटर के लिए రూపీస్ आता है, అన్నమాట, विंटर में వింటర్ स्पेशल आता షూస్. है। हाँ विंटर स्पेशल आता है मैम ये। సో ఇది 250 రూపీస్ అంట. సో हाँ। ఇక్కడ వీళ్ళ దగ్గర 150 150 से నుంచి लेके కూడా 2000 వరకు ప్రతి ఒక్క చెప్పులు ఉన్నాయి. हाँ, और जैसा आप కాస్ట్లీయెస్ట్ लेगा वैसा। चप्पल बताओ. कॉस्टली चप्पल में आपको ऐसा देखो ना, ये ऊपर लगे हुए ना हिल्स में, यहाँ पे साइड्स में ये सब सारे। अच्छा अच्छा अच्छा. ये सब में आ जाएंगे आपको। నార్మల్ మనకి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి రిచ్ కిడ్స్ వరకు కూడా ప్రతి ఒక్కరికి సరిపోయేటట్టుగా అన్ని వెరైటీస్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే కంప్లీట్ సోలాపూర్ చెప్పుల్లాగా కనిపిస్తున్నాయి, అంటే మొత్తం వుడెన్ చెప్పుల్లాగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా చిన్న పిల్లలే. సో ఇది కూడా ఒక రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట వీళ్ళంతా కూడా. సో వీళ్ళు కూడా ట్రెడిషనల్ వేర్, అంటే మహిళలు వేసుకునే చెప్పులు, పురుషులు వేసుకునే రాజస్థానీ, జైపూరి, ఆగ్రా, ఢిల్లీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చెప్పుల షాప్స్. సో ఇన్ని వెరైటీస్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తున్నారంటే, ఇంత నార్మల్ షూస్ ని కూడా ఇంత బ్యూటిఫుల్ గా తయారు చేసేసి ఇట్లా అమ్మేస్తున్నారు అనమాట. ఏ కిత్నా బ్రో, ఏ కిత్నా ప్రైస్? 200 ఇది జస్ట్ 200 రూపీస్ అంట. కానీ ఎంత బాగున్నాయి చూడండి అసలు చూడడానికి. జైపూరి సో రాజస్థానీ, జైపూరి ఇవన్నీ ఉంటాయంట. అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్, గర్ల్స్ చాలా ఇష్టపడే బేబీ పింక్ కలర్ లో ఉంది. ఏ కిత్నా?
ఇది అన్ని 200 పూర 200. ఇది 200 ఈ సెక్షన్ మొత్తం 200 అంట. ఇది చాలా ఎంత బాగున్నాయి అసలు. यूपी से। సో వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారనమాట. సో చూస్తున్నారు కదా డిజైన్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ కార్పెట్స్ పట్టుకొని వచ్చారు. సో आप ट्रांसपोर्टेशन कैसा कर रहे हैं सब? डीलिंग होता है, जैसे कस्टमर आते हैं हल्के प्राइस में लेते हैं, कुछ लोग भारी लेते हैं। अच्छा ये कितना है अभी? ये तो अभी है 7,500 का है। कस्टमर के ऊपर आते हैं तो हम लोग 5,000 का दे देते अच्छा हैं। ये पूरा शॉप में कितना स्टॉक है? कितना सबका अलग अलग प्राइस है, 1 लाख तक भी है। अच्छा ये 55,000 का है। 55,000 అంట ఈ కార్పెట్. ఇరానీ కార్పెట్. ईरान। సో ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కార్పెట్ ఇది. అండ్ ఇరాన్స్ లో ఇస్లామిక్ ఇళ్లలో ఇలాంటి కార్పెట్స్ పెట్టుకోవడం రాయల్టీకి అంటే రాజస్థాన్కి ప్రతీకగా గుర్తిస్తారు కాబట్టి సో వీటికి ఇంత ప్రైస్ అన్నమాట. సో అండ్ ఇది వచ్చి దాదాపు 55,000 అంట ఈ ఒక్క కార్పెట్. సో చూసారా మీరు ఎంత డిజైన్, ఇంత ప్రతి ఒక్కటి ఇంత క్షుణ్ణంగా దానిపైన డిజైన్ కనిపిస్తూ ఉంది. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలాంటి బిజినెస్ జరుగుతుంది అనేసి. బిజినెస్ कितना होता है? ये सब लाने के लिए आपको पैसे कहाँ से आते हैं? बिजनेस कितने दिनों से चल रहा है आपका? ये तो हमारा करीबन 15-16 साल से चल रहा है काम। अच्छा तो इसका आपका ओनर कौन है? ऑनर तो अभी है नहीं, अच्छा आप ही लेके हम आए तो पूरा स्टॉक? काम करने वाले हैं। अच्छा स्टॉक पूरा आप ही लेके आए? अच्छा माल बिजनेस यहीं पे रहता मालूम है आपको? नहीं, इतना तो नहीं बता सकते। अच्छा कोई लेके गया क्या 50,000 वाला कभी भी? नहीं, हाँ लेके भी जाते हैं। अच्छा आप बहुत लोग आते हैं लेके जाते हैं। यूपी से है? यूपी में किधर? यूपी में भदोही जिले, अच्छा कारपेट नगरी। అచ్చా సో యూపీలోని భదోయ్ జిల్లా నుంచి వచ్చారనమాట వీళ్ళు. సో ఇక్కడ వాళ్ళ ఓనర్ లేరు అండ్ ఇంత దాదాపు కోట్ల రూపాయల స్టాక్ అన్నట్టే. సో ఇక్కడ జరిగే నుమాయిష్లో కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది అనడానికి ఇదే ఈ కార్పెట్ ప్రత్యక్ష సాక్ష్యం. 55,000 అంట ఆ కార్పెట్కి. ఇది కూడా టర్కీ కార్పెట్స్ అండ్ టర్కీ, ఇరాన్ ఇలా పర్షియా ఇట్లా విదేశాల నుంచి దుబాయ్ అండ్ గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ అయిన మనకి సరుకు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ నుమాయిష్లో మనకి ఒక్కసారి నుమాయిష్కి వస్తే ప్రపంచ పర్యటన చేసినట్టే అని చెప్పొచ్చు. సో అంత స్టాక్ ఉంటుంది మనకి అండ్ అన్ని డిజైన్స్, అన్ని వెరైటీస్ ప్రతి ఒక్క కంట్రీ నుంచి, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఇంపోర్ట్ అయినవన్నీ ఇక్కడ దొరికేస్తాయి. సో అది మన నుమాయిష్ స్పెషాలిటీ. సో నాంపల్లి ఎగ్జిబిషన్ అంటేనే మనకి బట్టలు, మహిళలకు సంబంధించిన వస్తువులతో మైండ్ మతిపోతుంది అనమాట. అరే వర్త్ అన్నట్టు ఎట్లా చూసినా కూడా మనకి వర్త్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అనమాట. అబ్బా వచ్చాము ఇన్ని కొనేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి వెస్ట్రన్ వేర్ కనిపిస్తుంది అండ్ ఇవన్నీ కూడా 350 రేంజ్లో ఉన్నాయి. సో బ్యూటిఫుల్ టీ షర్ట్స్, అంటే అమ్మాయిలు చాలా ఇష్టపడుతూ ఉంటారు నార్మల్గా వెస్ట్రన్ వేర్. సింపుల్గా ఒక టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోవాలనుకునే అమ్మాయిలు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇక్కడ మనకి టీ షర్ట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇది కూడా మనకి 350లో వచ్చేస్తుందంట అండ్ ఇది వచ్చి 650 అంట. ఇది కూడా 350. సో ఇవన్నీ 350 సెక్షన్. సో అన్నీ కూడా ఇవన్నీ కింద కనిపిస్తున్న ఫ్రాక్స్ అన్నీ కూడా 650 సెక్షన్ అనమాట. విత్ బ్యాగ్ వస్తుంది. సో ఇదంతా 650 అండ్ ఇలా మనకి అంటే ఇక్కడ చూడండి టీ షర్ట్స్ అండ్ దీనికి డంగ్రీ అని అంటారు దీన్ని. సో ఇది కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. ఏ కిतना ప్రైస్? సో ఇది కూడా 650 రూపీస్ అంట. చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ వెస్టర్న్ వేర్, సింపుల్ వేర్ అండ్ వెస్టర్న్లో కూడా కనిపిస్తుంది అనమాట. ఫ్రాక్స్ ఇవన్నీ అండ్ 450 రూపీస్కి మనకి ఫ్రాక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది జీన్స్ది ఒక ఫ్రాక్ కనిపిస్తుంది, ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఇది ఎంత అండి? ఇది కూడా 850 రూపీస్ అంట. సో ఇది 650 రూపీస్. సో ఈ రేంజ్ అంటే డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ ప్రైజెస్లో మనకి ఇక్కడైతే దొరుకుతూ ఉన్నాయి.
సో ఇక్కడ ఒక షాప్ ఉంది అండ్ వందల కొద్ది షాప్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద షాప్ అనమాట. వీళ్ళు యూపీ లక్నో నుంచి వచ్చారంట. సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఏం సేల్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సో क्या क्या बेचते हैं आपके शॉप में? रेडीमेड भी और मटेरियल्स. अच्छा ये साड़ी है, क्या है ये? साड़ी है. वाओ, कितना है प्राइस इसका? ये क्या? अच्छा ప్యూర్ జార్జెట్, చాలా ముట్టుకోవడానికి చాలా మెత్తగా బాగుంది, మృదువుగా. కిतना इसका ప్రైస్? ఇది డ్రెస్ మెటీరియల్ 8500 అంట. సో ఇంకా వెరైటీస్లో కూడా ఉన్నాయి, చాలా బరువు కూడా ఉంది, విత్ అంటే మంచి క్వాలిటీ కూడా ఇస్తున్నారు. లక్నో అంటే ఈ మంచి చికెన్ కారీ మెటీరియల్కి ఫేమస్. సో అక్కడ నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్ పెడుతూ ఉన్నారు. సో ఈ మృణాల్ కాటన్ शॉर्ट टॉप अंटा, कितना प्राइस है? 1150. अच्छा, इसमें बहुत सारी रेंज है, बहुत सारी वैरायटी है. ओके ओके 550 जो स्टार्ट है, उसके बाद 2500 तक. ఓకే. సో ఇది 1150 రూపీస్ అంట. అంటే డిఫరెంట్ క్లాత్ని బట్టి, డిజైన్ని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతున్నాయి. అసలు చూస్తే ఓపిక ఉండాలి కానీ ఎంతైనా తిరగొచ్చు, ఎంతైనా చూడొచ్చు నుమాయిష్లో. సో దట్స్ ఆల్ అబౌట్ నుమాయిష్. చూద్దాం ఇంకా లోపల, ఇంకా అసలు ఎండ్ అవ్వట్లేదు ఎక్కడ. సో బట్టల సెక్షన్లోనే మనం ఇరుక్కుపోయాం ప్రస్తుతానికి. సో మనకి నుమాయిష్లో శివశక్తి గార్మెంట్స్ అని ఒక షాప్ ఉంది. సో ఇక్కడ మొత్తం హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ అండ్ హ్యాండ్లూమ్ బెడ్షీట్స్, హ్యాండ్లూమ్ మెటీరియల్ మొత్తం దొరుకుతుంది. అది కూడా చాలా తక్కువ ప్రైస్కి. నాకు ఇక్కడ నుమాయిష్లో తిరిగినా కదా, ఇన్ని ప్లేసెస్లో కూడా నాకు ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతున్నట్టు అనిపించింది, అందుకనే షూట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి కుర్తీస్ 1000 రూపీస్కి 3 కుర్తీస్. అవి కూడా మనకి పోచంపల్లి కాటన్ లేకపోతే గద్వాల్ కాటన్, ఇట్లాంటి అథెంటిక్ కాటన్స్ ఉంటాయి కదా, మనం చాలా ఇష్టపడే కాటన్స్. సో ఆ కాటన్స్ మనకి తక్కువ ప్రైస్కి, అంటే 1000కి 3 కాటన్స్ అంటే 3 కుర్తీస్ అంటే ఈ రోజుల్లో నార్మల్గా మనకి దొరకవు. ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడే తీసేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో ఒకసారి చూసేద్దాం ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటనేసి. ఏక్ బార్ ఆజాయ్. ఆప్కా నామ్? నిషా. సో నిషా గారిది అనమాట ఇదంతా సంస్థానం. సో చూపిస్తారు మనకి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో, ఎలాంటి కుర్తీస్ ఇక్కడ దొరుకుతున్నాయో. అండ్ 1000 రూపీస్కి 3 కుర్తీస్ అని ఆఫర్ పెట్టగానే మనసు ఇట్లా లాగేసింది, వచ్చేసినాం లోపలికి. సో చూపిద్దాం. నిషాజీ బతాయిజే క్యా క్యా? 1000కి 3 కుర్తీస్ అంటే టెంప్ట్ అయిపోయి వచ్చేసినాం. ఓకే. అచ్చా, హైదరాబాదేనా మంది? ఓకే. అచ్చా, అవును. సో పోచంపల్లి క్లాత్ కూడా మనకి 1000కి 3 ఇస్తున్నారంటే, నార్మల్గా ఇది మనకి పోచంపల్లి క్లాత్ డ్రెస్ మెటీరియల్ 700 అట్లా ఉంటుంది. సో వీళ్ళు 1000కి 3 టాప్స్ ఇచ్చేస్తున్నారు కంప్లీట్గా. మనం దీనికి లెగిన్ అండ్ మ్యాచింగ్ చున్నీ అలాంటివి తీసుకుంటే తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా పోచంపల్లి స్టైల్. సో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హోల్సేల్ ప్రైస్లో నుమాయిష్లో ఎంత భారీ ఎగ్జిబిషన్లో ఇలాంటి ఆఫర్ ఉంటే ఎవరు కొనుక్కోరు చెప్పండి. అండ్ ఇక్కడ మనకి బెడ్షీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ది టాప్స్ ఇలా అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎన్ని చూసినా చూడబుద్ధి అవుతుంది. ఇది కూడా ఓకే, మీరే తయారు చేస్తారు? ఓకే, స్టిచ్చింగ్ కూడా క్లాత్ తో సహా మొత్తం దారపూసతో సహా మొత్తం అంతా కూడా వాళ్ళ చేతితో తయారు చేస్తారు కాబట్టి అంత ప్రేమగా, అంటే వాళ్ళే ఫిక్స్ చేశారు రేటు. సో మనకి ఒక దగ్గర తయారయ్యి ఇంకో దగ్గర స్టిచ్చింగ్ ఇదంతా జరిగేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ప్రాసెసింగ్ అంతా వీళ్ళ దగ్గర జరుగుతుంది కాబట్టి నార్మల్గా ప్రైస్ బయట కంటే ఇక్కడ చాలా తక్కువ ఉంది. లేడీస్కి మరో ప్రత్యేకమైన స్పెషల్ అండ్ మోస్ట్ లవ్వింగ్ థింగ్ శారీస్. సో మన భారతీయ మహిళలకు చీరను చూస్తే మనసు పొంగిపోతుంది. అది కూడా ఒక శారీ 150 రూపీసే అంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. సో నుమాయిష్లో ఇలాంటి అద్భుతాలు మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. సో శారీస్ సెక్షన్కి వచ్చేసాం మళ్ళీ మనం. ఇప్పుడు డ్రెస్సెస్ అండ్ కిడ్స్ వేర్ సెక్షన్ నుంచి ఇప్పుడు శారీస్ సెక్షన్కి వచ్చేసాం కంప్లీట్గా. మొత్తం ఎటు చూడండి శారీస్ కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఇవి కూడా ప్రైజెస్తో పాటు పెట్టారు మనకి ఇక్కడ ఒక సెక్షన్ మొత్తం. శారీస్ ఇంత రేటు అనేసి
స్టార్టింగ్ నుంచి పెట్టేశారనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ శారీకు క్యా బోల్తాం రాజస్థానీ బాంధిని శారీస్ అంట. సో ఇట్లా కట్టి వాటిని బబుల్స్ లా చేశారు. సో ఇవి వచ్చి 350 రూపీస్ అంట. రాజస్థానీ డ్రెస్ మెటీరియల్స్ అండ్ శారీస్ కూడా ఉన్నాయి దీంట్లో పాటే. సో ఇవన్నీ 350 రూపీస్కి ఈ సెక్షన్ మొత్తం. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఏవి రాజస్థాన్ వాళ్ళ రాజస్థాన్ హ్యాండ్ వర్క్ వచ్చింది. అండ్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకి 550 రూపీస్. సో ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఉన్నాయి అండ్ వాటికి సెక్షన్స్ వారీగా వాళ్ళు డివైడ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి మొత్తం శారీస్ సెక్షన్ మొత్తం పై నుంచి కింది వరకు ఇంత ఇవన్నీ 250 రూపీసేనంట శారీస్. సో ఇంత కాటన్ శారీస్ ఇవన్నీ. అండ్ 250 రూపీస్ అంటే రీజనబులే. సో పండగ చేసుకుంటారు మన వాళ్ళు ఈసారి కంప్లీట్గా. మహిళలకి శారీస్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నా కూడా సరిపోవు. సో ఇవి 850 రూపీస్ ప్యూర్ కాటన్. ఇది కూడా కాటన్ 1050 రూపీస్. సో కంప్లీట్గా షాప్ మొత్తం చూసేసినట్టే మనం. సో ఇట్లా ఇక్కడ నుంచి శారీస్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది నార్మల్ ఒక స్టోర్ మాత్రమే. ఇంకా ఇట్లాంటి స్టోర్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయి పక్కన. సో మనకి ఇక్కడ చూస్తే హోమ్ అప్లయన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్స్ కి అండ్ కిచెన్ వేర్ అంతా కూడా. అండ్ మనకి ఇక్కడ కట్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ కడాయిస్ కట్టర్స్ ప్రతి ఒక్కటి అంటే ఇంట్లో మనం వాడే మహిళలకు సంబంధించిన వస్తువులు, అంటే మహిళలకు సంబంధించిన కాదు పురుషులు కూడా వాడాలి, వాటిని వాడట్లేదు అంతే. సో మహిళలు మన కిచెన్లో వాడే వస్తువులు, ఇప్పుడు ఎక్కువ వాడుతున్న వస్తువులు అన్నీ కూడా మనకి ఇక్కడ అప్లయన్సెస్ అన్ని దొరికేస్తున్నాయి. సో ఇవి కూడా ఒక 10 స్టాల్స్ వరకు అయితే కనిపిస్తున్నాయి. అండ్ క్లాతింగ్ మనకి బెడ్షీట్స్ ఇవన్నీ కాకుండా ఇలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వెజిటేబుల్ కటర్ అంట. బ్లేడ్ సపరేట్గా ఉంది, ఆనియన్ సపరేట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈజీగా కట్ చేసుకోవడానికి కిచెన్లో యూస్ఫుల్ థింగ్. ఇట్లా కట్ షాపింగ్ బస్ బస్ కిतना भैया है? 350 रुपीस का। సో ఇది వచ్చి 350 రూపీస్ అంట. సో ब्लेड्स आते हैं దీనికి ఇలాంటిది 2 బ్లేడ్స్ వస్తాయంట. కంప్లీట్ పైన బ్లేడ్ వస్తుంది, మజ్జిగ లస్సీ ఎగ్ అచ్చా చాలా షార్ప్గా ఉంది. సో చాలా కేర్ఫుల్ ఉండాలి. సో ఇవి కూడా వెజిటేబుల్ కట్టర్స్. ఇవి ల్యాప్టాప్ కిतना ఇది 500 ఉంటది. 7 in 1 అచ్చా అచ్చా 7 అటాచ్మెంట్ 7 టైప్ చాపర్స్ ఉంటాయంట. సో ఇవన్నీ అచ్చా పొటాటో ఫ్రెంచ్ సో పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయట దీంట్లో. వావ్ నైస్. సో ఇది వచ్చి 500, అది వచ్చి 350 రూపీస్. నైస్. ఇదేమో బెండకాయ కట్ చేయడానికి అంటే అది ఓన్లీ 100 రూపీస్ అంట. నైస్ నైస్. సో నుమాయిష్ లో మనకి దొరకని వస్తువు అనేదే ఉండదు. అండ్ ఇక్కడ మనకి వెరైటీస్ అంటే ఇంపోర్టెడ్ వస్తువులు దొరకడం ఇక్కడ చాలా స్పెషల్ అన్నమాట. అది కూడా మనకి తక్కువ ప్రైస్ లోనే దొరుకుతుంటాయి. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే ఫైన్ డైన్ టేబుల్ వేర్ షాప్ లో మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి ఐటమ్ దొరికేస్తుంది. సో ఇది ఎంత అండి? కిतना కేజీ का हिसाब है मैम 379 रुपीस केजी. అచ్చా ఇది నార్మల్ గా హాఫ్ కేజీ ఎంత ఉంది. సో 379 రూపీస్ కి కేజీ అంట. ఏ వస్తువు కొన్నా కూడా ఈ బౌల్స్ भी ऐसे देते हैं 20 रुपीस. అచ్చా ఇదేమో 20 రూపీస్ ఒకటి అంట. సో నార్మల్ గా ఇలాంటి వస్తువులు అయితే కేజీ పరంగా ఇస్తారంట. లైక్ ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ ప్లేట్ ఉంది. సో ఇది కేజీ 379 రూపీస్. అంటే ఇప్పుడు 4-5 తీసుకుంటే ఒక కేజీ అవుతుంది. 379 రూపీస్కి ఇది మొత్తం సెట్ వచ్చేస్తుంది మనకి. సో ఏ भी ऐसे ऐसे बाउल्स सेम केजेस केजेस. इसको क्या बोलते हैं? इसका आइटम क्या है? मेटल ये मेलामिन है मैम. మెలమిన్ అంట. ప్యూర్ మెలమిన్ వస్తువులు ఇవన్నీ. సో అవన్నీ టేబుల్ పైన పెట్టుకోవడానికి, డెకరేట్ చేసుకోవడానికి, లైక్ ఇప్పుడు సాసర్స్, ఈ ప్లేట్స్ అండ్ సర్వ్ చేసుకోవడానికి మనకి ట్రేస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇలాంటి బౌల్స్ కూడా చూస్తుంటాం రెస్టారెంట్స్లో. సో ఇవి కూడా మనకి కేజీ లాగిస్తారు. ఇది దాదాపు 120-200 గ్రామ్స్ ఉంటుంది. సో 4 తీసుకుంటే 379 రూపాయలకు వచ్చేస్తుంది అనమాట. సో ఒక్కసారి అలా లుక్ వేసేయండి మీరు. ప్రతి వస్తువు కూడా అంతే. ఇక్కడ మనకి చూస్తే మనకి ప్లేట్స్ దగ్గర నుంచి మనకి ట్రేస్ అండ్ చిన్న చిన్న బౌల్స్, చిన్న ప్లేట్స్, చిన్న పిల్లల ప్లేట్స్,
అండ్ మనకి చూస్తే బాటిల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అండ్ పాట్స్. మెయిన్గా మనకి డిన్నర్ సెట్స్ అనేవి మన ఇళ్లలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతి సెట్లో మనకి 70 పీసులు 50 పీసులు అలా డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి మంచి ఫైన్ ట్యూన్ డిజైన్స్లో కనిపిస్తున్నాయి, బ్లాక్ థీమ్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే మనకి గులాబీ అంటే ఫ్లోరల్ డిజైన్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ట్రేస్ నెంబర్ ఆఫ్ ట్రేస్ కనిపిస్తున్నాయి, ఇక్కడ బౌల్స్ కనిపిస్తున్నాయి. సో ఇదంతా ఫిష్ ట్రే అంటే ఫుడ్ సర్వ్ చేయడానికి మామూలుగా మనకి రెస్టారెంట్స్లో అలా కనిపిస్తూ ఉంటుంది. సాస్ వేసి డిజైన్ చేసి చాలా బాగుంటుంది, గ్రిల్స్ అవన్నీ పెట్టడానికి. సో ఇవన్నీ ఇదేమో లెగ్ పీస్ ట్రే అంట. సో లెగ్ పీసెస్ సర్వ్ చేయడానికి ఇవి రెస్టారెంట్స్లో చూస్తూ ఉంటాం మనం నార్మల్గా. చాలామంది ఇళ్ళల్లో కూడా ఇలాంటివి మెయింటైన్ చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఇవన్నీ మోడ్రన్ అండ్ మంచి ఏమంటారు చూడ్డానికి బ్యూటిఫుల్గా కనిపించే ఈ వస్తువులన్నీ కూడా కేజీ లెక్కన ఇచ్చేస్తారనమాట మన నుమాయిష్లో. ఇక్కడ మనకు కనిపించిన ఇవన్నీ కూడా మెలమినేచే. సో ఇవన్నీ కూడా అన్బ్రేకబుల్ అంట, అంటే ఇట్లా మనం ఇట్లా కింద పడేసినా కూడా పగలదు. సో అందుకని వీటికి మంచి క్వాలిటీ ఉంటుందని పేరు. సో ఇవన్నీ కూడా సెట్స్, డిన్నర్ సెట్స్ లాగా ప్లేట్స్, ప్రతి ఒక్కటి బాక్సెస్, మనకి టేబుల్ పైన డైనింగ్ టేబుల్ పైన కావాల్సిన అన్ని వస్తువులు మనకి ఇక్కడ దొరికేస్తాయి. సో మనకి ఇక్కడ ఫుడ్ సెక్షన్లో దొరకని ఐటమ్ కూడా ఉండదు, ప్రతి ఒక్క స్ట్రీట్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు నాన్ వెజ్ వెజ్ అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ ఇది ఢిల్లీ చోలే భటూరే అన్నమాట. సో ఇంత పెద్ద చోలే అండ్ ఈ చోలే తోటి ఇంత పెద్ద భటూరే, అది టేస్ట్ యమ్మీగా ఉంది. అండ్ కాకపోతే దీనికి కాస్ట్ వచ్చి 150 రూపీస్ అంట. సో బయట కంటే కొంచెం మినిమల్గా ఎక్కువనే అనిపిస్తుంది, బట్ స్టిల్ ఇక్కడ అన్ని వెరైటీస్. అండ్ ఇంత షాపింగ్ చేసిన తర్వాత ఫుడ్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఎనర్జీ ఉండదు కాబట్టి అందరు తింటుంటారు. అండ్ దిస్ ఈజ్ స్పెషల్ ఇక్కడ. సో आपका शॉप का नाम क्या है? अमृत सागर चाट बड़े मियाँ को। अच्छा, बड़े मियाँ కబాబ్ షాప్ అన్నమాట స్టాల్. సో ఇలాంటి స్టాల్స్ ఇవి కూడా ఒక దాదాపు 100 వరకు ఉంటాయి, 100కు పైనే ఉంటాయి ఫుడ్ స్టాల్స్ కూడా. సో ఇక్కడ మనం చూస్తున్నాం చోలే భటూరే చేస్తున్నారు, అంటే భటూరే ఇది. సో ఇది ఆయిల్లో వేయగానే ఎంత బూరలాగా ఎలా పొంగుద్దో చూడండి, ఇంత పెద్ద భటూరే. సో ఇది నుమాయిష్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మనకి స్పెషల్గా విక్రయిస్తున్నారు. సో इसका कैसा बनता है भैया? इसको मैदा में क्या डालते हैं ऐसा? రవ్వ. సో మైదాలో ఉప్మా రవ్వ వేసి ఇలా తయారు చేస్తారనమాట ఇంత పెద్ద భటూరే. అండ్ కొంచెం పెరుగు అదంతా వేసి కూడా ఇంత బ్యూటిఫుల్ భటూరే రెడీ అయిపోతుంది. సోంప్స్ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ వెరైటీ సోంపు, తాంబూలాలు ఇవన్నీ. इसको क्या बोलते जी? పాన్ మీద डालते పాన్ మే పాన్లో వేస్తారు కదా, ఇవన్నీ వేసే ఐటమ్స్. టూటీ ఫ్రూటీ అండ్ ఈ సోంపు, కలర్ సోంపు. ఏ క్యా హై? ఈ అనార్ గింజలు అంట ఇవన్నీ, అంటే ఆమ్చూరు, ఇవన్నీ కూడా రాజస్థాన్ నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈయన आपका नाम है? అనిల్ శర్మ. సో రాజస్థాన్ నుంచి వచ్చారు ఇవన్నీ విక్రయించడానికి. ఏ క్యా హై? ఇమ్లీ. సో ఇది చింతపండు, చిన్నప్పుడు చింతపండు చాక్లెట్స్ ఉండేవి కదా అవన్నమాట. సో ఈ ఐటమ్స్ అమ్మడానికి కూడా అంత దూరం నుంచి వచ్చి బిజినెస్ చేస్తున్నారు. సో కిतना बिकता रोज? नहीं कितना बिकता रोज? कितना बिजनेस होता? पैसे कितने आते? अच्छा, आप రోజుకి 2000 3000 సంపాదిస్తారంట దీనిపైన. ఒక 2-3 షాప్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీ పర్సన్స్ అందరూ వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ ఆతే ఆప్? కితనే సాల్ సే ఆరే? ఓ దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ సోంపులు విక్రయిస్తున్నారు. సో అది నుమాయిష్కున్న గ్రేట్నెస్. సో ఇక్కడ కూడా ఇంకో ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఇందాక మనం చూసాం కదా, అడుగడుగున మనకు ఫుడ్ కోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది ఆగ్రా డైమండ్ అని చెప్పి, అంటే ఒక్కో గేట్ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి. టిఫిన్స్ దగ్గర నుంచి, స్నాక్స్ దగ్గర నుంచి, బిర్యానీ వరకు ప్రతిదీ. అంటే మనకి చైనీస్ ఫుడ్స్, వెజ్, నాన్ వెజ్ అన్ని రకాలుగా, స్వీట్స్, హాట్స్ ప్రతి ఒక్కటి మనకి దొరికేస్తుంది ఫుడ్ స్టాల్స్లో.
సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద కడాయిలు, ఎంత పెద్ద పెద్ద ఇవన్నీ సామాగ్రి పెట్టుకొని ఉన్నారు సిద్ధంగా. లక్షలాది మందికి 45 రోజుల పాటు ఫుడ్ సర్వీస్ చేసే సెంటర్లు ఇవి. సో అందుకని చెప్పి అంటే తప్పదు ఇంకా, మరి ఇంతమంది లోపలికి మనసు వచ్చారంటే దాదాపు 4-5 గంటల పాటు స్టక్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి ఈ మాత్రం ఇంత సామాగ్రి పెట్టి ఇంత ఫుడ్ స్టాల్స్ అనేవి సరిపోవు నిజానికి. సో అది కూడా మనకి 2:30 నుంచి మధ్యాహ్నం నైట్ 11 వరకు కూడా ఈ నుమాయిష్ నడుస్తుంది. కాబట్టి ఎవ్రీ టైం మనకి ఇప్పటికే చూస్తున్నాం వేలాది మంది, రోజుకు దాదాపు 50,000 మంది అయితే ఖచ్చితంగా వస్తారు. అండ్ సో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఫుడ్ తిని కొంచెం ఎనర్జీ తెచ్చుకొని వాక్ చేయాలి. కాబట్టి సో ఇలాంటి స్టాల్స్, ఇలాంటి చిరుతిళ్ళు తింటూ అలా వాక్ చేస్తే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఎనర్జీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని వెళ్తున్నారు. సో ఇక్కడ చాట్, సో దీని పేరే ఆగ్రా డైమండ్ చాట్ బండార్ అనమాట. సో ఎంత పెద్ద చాట్ ప్లేట్ ఉంది చూసారా, పెనము, ఈ పెంక. సో ఆ కాసే అంకుల్ తెలంగాణనేనా? అచ్చా, ఎక్కడ పెడతారు మీది? నార్మల్గా మీ స్టాక్ ఎక్కడ ఉంటుంది? స్టాల్ హైదరాబాద్లో నార్మల్గా ఎక్కడ పెడతారు? రోజు ఎక్కడ పెడతారు నుమాయిష్ కాకుండా? సో ఇది మనకు పావ్ భాజీ సెంటర్ కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకి చాట్ బండార్ అనమాట. సో ఆగ్రా డైమండ్ చాట్ బండార్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ చాట్, సమోసా, ఇవన్నీ పానీపూరి ఇదంతా కూడా దొరికేస్తుంది. అండ్ వీటితో పాటు వెజ్, నాన్ వెజ్లో కూడా దహీ, ఓన్లీ వెజ్కి మాత్రమే మనకి సపరేట్గా సెక్షన్ ఇది. సో ఇక్కడ వెజ్ స్నాక్స్ అన్నీ దొరికేస్తున్నాయి. సో నుమాయిష్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కాస్త రిలాక్స్ అయ్యి తిని కొంచెం సెట్ అయ్యి మళ్ళీ వాక్ స్టార్ట్ చేస్తారు. నుమాయిష్ లో చిల్డ్రన్ కి మోస్ట్ ఫేవరెట్ ప్లే జోన్ కి వచ్చేసాము. సో ఇక్కడ మొత్తం ప్లే జోన్ అనమాట. మనకి ఇక్కడ చూస్తే జాయింట్ వీల్ దగ్గర నుంచి చిన్న క్యామెల్ రౌండ్ అంటే చిన్న క్యామెల్ సర్కిల్ దగ్గర వరకు అన్ని ప్రతి ఒక్క గేమింగ్ ఆబ్జెక్ట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది చూడండి, ఇది మనకి చిన్న జాయింట్ వీల్ కనిపిస్తుంది ఇక్కడ ఈ సైడ్ చూస్తే. అండ్ అదేమో రోలర్, కోస్టల్ రోల్ రాగా అండ్ రోలింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఉంది. అండ్ అది కూడా ఒక షిప్ ఉంది అండ్ మూవింగ్ షిప్, డ్రాగన్ షిప్ లాగా. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి చిన్నపిల్లలు ఎక్కి ఎంజాయ్ చేస్తే జాయింట్ వీల్. జాతర అంటే జాయింట్ వీల్ లేకుండా ముగుస్తుందా అంటే ఎక్కడైనా. సో అందుకనే జాతరకి మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్ వీల్. కాబట్టి చిన్న పిల్లలకి చిన్న జాయింట్ వీల్, పెద్దవాళ్ళకి పెద్ద జాయింట్ వీల్ కూడా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. జాయింట్ వీల్ పక్కనే అత్యంత డేంజర్, వామ్మో అబ్బో బాబోయ్ అనుకునే ఉంటాయి కదా. సో అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి మనకి. సో అలాంటి రోల్ అవుతూ పైకి వెళ్ళి వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ మనం చూస్తే ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా, పైన ఉన్నారు ఆల్రెడీ. సో అక్కడ పైన రోల్ అవుతూ పైకి వెళ్తుంది అండ్ కిందికి వస్తుంది అదే షిప్. సో అదొక ఆబ్జెక్ట్ ఉంది. అండ్ ఇది కూడా ఉంది, టోరా అంట. సో ఇది మూవ్ అవుతూ ఉంది అండ్ ఇది డాన్సింగ్ వీల్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది మూవ్ అయ్యేటప్పుడు ఇది కూడా బాగుంటుంది. మనం వెనకాల చూస్తున్నారు కదా, ఆల్రెడీ కేకలు వినిపిస్తున్నాయి. అదొక థ్రిల్ అనమాట, థ్రిల్ గేమ్స్ ఇవన్నీ. లైక్ పైకి వెళ్ళి అది మొత్తం ఉల్టా అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది. కడుపులో ఓవైపు తిప్పేస్తున్నా, ఓవైపు తల తిరిగేస్తున్నా కూడా ఈ అంటే అది ఆడాలి, ఎక్కాలి అనేది ఒక ఆనందోత్సాహాలతో అయితే ఎక్కుతారు. చూసారు ఎంత డేంజరస్గా ఉందో. సో బట్ స్టిల్ అలా రివర్స్లో కంప్లీట్ రివర్స్ తిరిగేసి వస్తుంది అది. సో నుమాయిష్లో మనకి కాశ్మీర్ నుంచి కూడా కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఏదో ఒక ఐటమ్ ఇక్కడ సేల్ అవుతూనే ఉంటుంది. అండ్ కాశ్మీర్ నుంచి వచ్చిన డ్రై ఫ్రూట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో వీళ్ళు కాశ్మీర్ నుంచి వచ్చారంట. సో ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ అది కూడా తక్కువ కాస్ట్కి దొరుకుతూ ఉన్నాయి అన్నమాట.
సో మఖానా కానివ్వండి, పల్లి పట్టీలు కానివ్వండి, అందులో మెయిన్ మనకి డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ అండ్ డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఐటమ్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బాక్సెస్లో కూడా వాళ్ళు ప్యాక్ చేసి ఇవ్వడానికి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇది వాల్నట్స్ కనిపిస్తున్నాయి, ఫ్రెష్ వాల్నట్స్. ఇవన్నీ కూడా మనకి హల్వాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్యాక్ చేసి విక్రయిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో సాఫ్రాన్, హనీ, కాశ్మీరీ సంబంధించిన ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో చూడండి, అంజీర్ కూడా అంటే ప్యూర్గా అండ్ విత్ క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీతో కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సో ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్ షాప్స్ అనమాట. ఈ లైన్ మొత్తం ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్ షాప్సే ఉన్నాయి అక్కడ వరకు చూస్తే కూడా మీరు. సో కంప్లీట్ డ్రై ఫ్రూట్ ఏరియా ఇదంతా. సో నుమాయిష్లో ఏ వస్తువు దొరకదు అన్నట్టు ఉండదు. అండ్ ఇక్కడ దొరికేవి కూడా మంచి క్వాలిటీ తోటి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నవి ఉన్నాయి. అదే చెప్పాను కదా, 10 రూపీస్ నుంచి మనకు 1 lakh ఐటమ్స్ వరకు కూడా ప్రతి ఒక్కటి దొరికేస్తాయి. మనకు నుమాయిష్లో కూడా స్పెషల్గా ఈ పీచ్ మిఠాయి సెంటర్ అయితే ఉంటుంది. సో షుగర్ క్యాండీ అని ఉంటుంది. సో వాళ్ళు దాన్ని ఎలా తయారు చేస్తారో మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే షుగర్ వేస్తున్నారు కింద మంట పెట్టేసి. సో అది స్పిన్ అవుతూ ఉంది కదా, అప్పుడు ఆ స్పిన్ అవుతున్న దాన్ని ఆ షుగర్ పైకి అలా తేలుతూ వస్తుంది అనమాట. తర్వాత దాన్ని అలా వచ్చిన ఆ షుగర్లో నుంచి వచ్చిన ఆ దారాలను ఏవైతే ఉందో అలా ఒక కట్టెకి చుట్టుతూ ఉన్నాడు. సో ఇది షుగర్ క్యాండీ తయారు చేసే విధానం అనమాట. ఓన్లీ షుగర్ అండ్ దానికి కొంచెం కలర్ యాడ్ చేస్తారు. సో అదే పీచ్ మిఠాయి అయిపోతుంది. కంప్లీట్ షుగర్తో తయారు చేసే ఒక మిఠాయి ఇది. సో ఎంత ఇష్టంగా తింటారంటే పిల్లలు. ఆల్రెడీ చూసారు కదా, ఇక్కడ పిల్లలు ఆల్రెడీ వచ్చేసి లైన్లో ఉన్నారు. సో అంత ఇష్టం పిల్లలకి. అది చూడగానే పఫీగా కాటనీగా బాగుంటుంది కదా. సో అందుకని దాన్ని అట్లా ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకైతే నుమాయిష్లోకి ఎంటర్ కాకముందే మనకి అజంతా గేట్ దగ్గర చాలా రకాల మనకి బ్లాక్ మెటల్ బాలియా అంటే కమ్మలు అండ్ నెక్ పీసెస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్కి మనకు నార్మల్గా ఇవైతే కోటిలో మనం రెగ్యులర్గా తీసుకునే చార్మినార్ దగ్గర అయితే 300-400 ఇలా చెప్తున్నారు. కానీ వీళ్ళైతే ఇవన్నీ 150 అంటున్నారు. सब कुछ भी लिया 150 इयरिंग्स पूरा 150 का है, गले का अलग अलग रेट है. ये कितना है? 250 वाला भी है, 350 वाला भी है. అచ్చా. సో ఇవి వినాయకుడు ఉన్నాడు వీటి పైన. సో చూడండి ఎంత క్యూట్గా, అంత ఫైన్ డిజైన్తో ఉన్నాయి కూడా. వాళ్ళు 150 రూపీస్కి అమ్ముతున్నారు. అండ్ తన పేరు వచ్చి మమత అంట. సో తను రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ బిజినెస్ చేస్తున్నారు. కిतना कमाते अम्मा रोज आप? रोज आता है 1000-1500 आता है. तो कितने कब से रहते हैं आप? सुबह से शाम तक? सुबह तक लेके शाम तक. अच्छा. ప్రాఫిట్ 1000 రూపాయలు నుంచి. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడ రోడ్ పైన ఇలా చిన్న స్టాల్ పెట్టుకొని నిల్చుంటే కూర్చుంటే వాళ్ళకి రోజుకు 1000-1500 వరకు అమౌంట్ ప్రాఫిట్ అయితే మిగులుతుందంట. సో అందుకనేసి వీళ్ళు ఇంత కష్టపడి ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా మిగతా రాష్ట్రాల్లో అంటే మనకి నాందేడ్ దగ్గర అలాంటి జాతరలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా వివిధ రాష్ట్రాల్లో జరిగే జాతరలు అన్నిటికీ కూడా వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు. అండ్ ఈ సామాన్లన్నీ మోసుకెళ్ళి అక్కడ కూడా బిజినెస్ చేసుకుంటారు. అంటే వీళ్ళ జీవనాధారం ఇదే అన్నమాట. ఏ సబ్ కहाँ తయారు అవుతా అమ్మా? राजस्थान में. సో ఇదంతా కూడా రాజస్థాన్లో తయారైన సరుకు అనమాట. అందుకే బ్యూటిఫుల్గా రాజస్థానీ డిజైన్. రాజస్థానీలు చాలా వరకు వెండి సామాగ్రి పెడతారు. సో రాజస్థాన్ నుంచి వచ్చారు. ఏ సబ్ కిतना ప్రైస్ కా హై? 150-200. ఏ వాలా? 150 का. సో ఇవన్నీ 150 అంట. చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే చార్మినార్ కోటిల్లో మనం ఇక్కడిక్కడ చూస్తుంటాం కదా, నార్మల్గా చిన్న వాటికే 50 రూపీస్ 100కి అమ్ముతుంటారు మన దగ్గర. ఇంత పెద్ద బాలీస్, ఇంత పెద్ద కమ్మలు కూడా 150 రూపీస్కి విక్రయిస్తున్నారు. సో నాంపల్లి నుమాయిష్కి వస్తే ఎక్కువ మంది కస్టమర్స్, లక్షలాది మంది కస్టమర్లు వస్తారు కాబట్టి వాళ్ళు ఇక్కడ తక్కువ ప్రైస్కైనా సరే ఎక్కువ సేల్ చేసుకోవాలని చూస్తుంటారు అనమాట. ఎక్కడ జాతర అయితే అక్కడ వీళ్ళు అన్నీ తీసుకొని ఈ సామాన్లన్నీ అయితే వాళ్ళు అక్కడ స్టాల్స్ పెడుతూ ఉంటారంట. సో రాజస్థాన్ నుంచి వచ్చి మన హైదరాబాద్లో ఇంతమంది జీవన ఉపాధి పొందుతున్నారంటే నిజంగా మనం ఎంతో గర్వించాల్సిన విషయం ఇది.
సో ఇలాంటి స్టాల్స్ మనకి ఈ లైన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట, అజంతా గేట్ దగ్గర. సో आप कहाँ से हो भैया? हम बिहार के रहने वाले हैं, यहाँ पे 15-20 साल से रहते हैं. సో వీళ్ళు బీహార్ నుంచి వచ్చారంట, 15-20 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఈ స్టాల్స్ పెడుతున్నారు. क्या क्या है आपका स्टॉल में? हमारे पास कैंडल है लाइट का, बड़ा लेजर लाइट है चार्जिंग का, छोटा लेजर लाइट है सेल का, और वो बड़ा झार है, साइकिल है, वो सिंग रहता है, वो सोनपड़ी हार्ड है. ये सब आप कहाँ से लेके आते हैं? हम लोग मुंबई दिल्ली से लेके आते हैं. तो आपको कितना को पड़ता है एक लाइट? ये हम लोग को 350 का आता है. आप कितने को बेचते हैं? 500. సో ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు కూడా వాళ్ళు ఢిల్లీ ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడ చిన్నపిల్లల కోసం ఆట వస్తువులు కానివ్వండి, ప్లేయింగ్ థింగ్స్, డెకార్ థింగ్స్ ఇవన్నీ కూడా పెట్టి విక్రయిస్తుంటారు. రోడ్డు పైనే విక్రయిస్తున్నారు ప్రస్తుతానికైతే, చిన్న స్టాలే కానీ చాలా చాలా ఆదరణ ఉంటుంది వీళ్ళకి కూడా. అందుకనే ఎక్కడెక్కడ నుంచో వచ్చి హైదరాబాద్లో ఇలాంటి స్టాల్స్ పెట్టుకొని జీవనోపాధి అయితే పొందుతున్నారు. మనకి ఆఫీస్లోకి ఎంటర్ అయిపోగానే మనకి ఇక్కడ హానరరీ సెక్రటరీస్ అంటే ఈ 1938లో ఈ కమిటీని స్థాపించినప్పుడు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఈ ఎగ్జిబిషన్ అనే ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి కూడా దీనికి సెక్రటరీస్ ఉంటారనమాట. అంటే ఆ వ్యవస్థని మొత్తం ముందుండి నడిపించడానికి నిజాం రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ సెక్రటరీలను నియమించారు. సో అప్పటి నుంచి ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. అండ్ ఫస్ట్ మనకి 1938లో శ్రీ శంకర్జీ అనే వ్యక్తి మొదటి సెక్రటరీ అన్నమాట ఈ సొసైటీకి. సో అప్పటి నుంచి ఎవరెవరు ఈ సెక్రటరీ పదవులు పొందారు, ఎన్నెన్ని ఏళ్ళు నిర్వహించారు విధులని అని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకు ఒక బోర్డు పైన అయితే కనిపిస్తోంది. ఈ ఎగ్జిబిషన్, ఈ 85 ఏళ్ల చరిత్ర కలిగిన ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ సత్యేందర్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, సో ఈసారి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు విక్రయదారులకు, ఇటు వ్యాపారస్తులకు, అలాగే వాళ్ళు నిర్వహిస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు. సో ఈ వచ్చే రెవెన్యూని ఎలా ప్రయోజనకరంగా ఎలా యూజ్ చేస్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్. సో బాగున్నారా? సో ఎలా అనిపిస్తోంది 85 ఏళ్ళుగా సక్సెస్ఫుల్ జర్నీలో యు ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇట్? ఇది 83వ సంవత్సరం అండి. సో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫైన్ యాజ్ ఆఫ్ నౌ. బాగా చేస్తున్నామని ఏర్పాట్లన్నీ ముమ్మరంగా అవుతున్నాయి. సో ఫర్ ద రష్ విచ్ కమ్స్, అంటే సంక్రాంతి నుంచి మొదలవుతుందో దానికోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం మేము. అది లైక్ సీసీటీవీ కెమెరాస్ అనుకోండి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనుకోండి, శానిటేషన్ అనుకోండి, లైక్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఉన్నాయి, షాపింగ్ అవన్నీ. అది సో ఇప్పటి వరకు 2400 స్టాల్స్ కేటాయించాం మేము. అలాట్మెంట్ అయిపోయింది. దే ఆర్ పుట్టింగ్ అప్ దేర్ ప్రోడక్ట్స్ అండ్ డెకరేటింగ్ దేర్ స్టాల్స్. అది అంటే ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణమైంది? దాదాపు 20 ఎకరాల్లో సొసైటీ భూములు ఉన్నాయని తెలుసు, కానీ మరి ఎన్ని ఎకరాల్లో ఈ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేస్తారు? 23 acres అండి ఇది టోటల్ ఏరియా. దీంట్లో మేము 2400 స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. అది 2400 స్టాల్స్ అంట. సో మరి మీరు నిర్వహించే కాలేజీలు వాటిని ఎలా నిర్వహిస్తారు? ఈ రెవెన్యూని ఎలా దానికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇక్కడ వచ్చే ఈ 46 days వింటర్ షాపింగ్ ఫెస్టివల్లో వచ్చిన ఇన్కమ్ని మేము 85% ఆఫ్ ద ఇన్కమ్ మేము మా ఇన్స్టిట్యూషన్స్కి కేటాయిస్తాం. వీఆర్ రన్నింగ్ 20 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో వాటికి కేటాయిస్తాం. టోటల్ 85% కేటాయిస్తాం మేము దానికి. సూపర్ అండి. అండ్ ఇట్లానే కంటిన్యూ చేయాలి. ఈ ఎగ్జిబిషన్ గ్రాండ్ సక్సెస్ అవుతూ ఉండాలి. అండ్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. భాగ్యనగరానికే తలమానికంగా నిలుస్తున్న నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీకి కన్వీనర్ గారు రంగారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. దేశ నలుమూలల నుంచి కూడా స్టాల్స్, అంటే వేరే వేరే వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టడానికి పోటీ పడుతుంటారు. సో అలాంటి ఒక స్థలానికి సొసైటీగా ఉన్న సొసైటీలో ఒక మెంబర్ అండ్ కన్వీనర్ కూడా ఆయన. సో
ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఈసారి ఎంతమంది పోటీ పడ్డారు, ఎలాంటి ముందు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలా ప్రాసెస్ జరిగింది అనేసి. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం, నా పేరు రంగారెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ పబ్లిసిటీ కన్వీనర్ అండి. మేడం చెప్పండి సార్. మనకు ఎగ్జిబిషన్ ఇది 83rd ఎగ్జిబిషన్ అండి. జనవరి 1st నుంచి ఫిబ్రవరి 15th వరకు ఈ ఎగ్జిబిషన్ నడుస్తుంది మేడం. ఎవ్రీ ఇయర్ మనకు 84 ఏళ్ళు అయింది ఎగ్జిబిషన్ స్టార్ట్ అయితే నైజాం జమానా నుంచి. పబ్లిక్ గార్డెన్స్లో ఫస్ట్ ఒక 20 స్టాల్స్ తోటి షురువై ఈరోజు 2400 స్టాల్స్ తోటి మనం ఇక్కడ పబ్లిక్ గార్డెన్ ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో చేసుకుంటున్నాం మేడం. మనకు కాశీ టు కన్యాకుమారి త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ స్టేట్లకు వెళ్ళి మనకు తెలుగు పీపుల్ ఇక్కడ వస్తారు. అంటే దేశ విదేశాల నుంచి కూడా ఫస్ట్ ఇది విజిట్ చేయడానికి వెళ్ళారు. కాశ్మీర్ నుంచి కూడా వస్తారు. పాకిస్తాన్ స్టాల్స్ కూడా ఉంటుండే ఇంతకుముందు, ఈ సంవత్సరం రాలేదు వాళ్ళు. 2004 వచ్చారు. ఇంతకుముందు పెట్టాం మనం ఇక్కడ. వాళ్ళ సూట్లు వాళ్ళ బట్టలు అన్నీ ఇక్కడ పెడుతుంటాం మనం. అట్లా లాస్ట్ 4 years బ్యాక్ నుంచి వాళ్ళు వస్తలేరు ఇక్కడికి. మన దగ్గర ఇండియాలో మొత్తం కాశీ టు కన్యాకుమారి ఆల్ స్టేట్ అంటే మనకు లక్నో నుంచి, యూపీ నుంచి, బెంగాల్ నుంచి, గుజరాత్ నుంచి, మద్రాస్ నుంచి, కర్ణాటక వెళ్ళి అంతా స్టేట్స్కి వెళ్ళి మనకి ఇక్కడ స్టాల్స్ పెడతారు మేడం. వీళ్ళంతా 50 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాశ్మీర్ నుంచి డ్రై ఫ్రూట్స్ వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ కొడుకులు వస్తున్నారు ఇప్పుడు స్టాల్స్ పెడుతున్నారు ఇక్కడ. అది మేడం ఇప్పుడు నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన ఈ ఒక ఎగ్జిబిషన్ అనే ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా కొనసాగుతుందనడానికి ఇదే ఉదాహరణ. స్టాల్ ఉంటుంది. ఆ స్టాల్కు మనము 75,000 రూపీస్ తీసుకుంటాం పర్ 46 days. అది 46 days కోసం వాళ్ళకు ఒక స్టాల్ కావాలా, డిపెండ్ అపాన్ ది దేర్ సైజ్ ఆఫ్ ది స్టాల్స్ కావాలనుకో, 10 స్టాల్ కావాలనుకో 10 తీసుకోవచ్చు అమౌంట్ పే చేసుకుని. అట్లా ఎలక్ట్రిసిటీ మళ్ళీ డిఫరెంట్ తర్వాత ఉంటుంది మేడం వాళ్ళకు, అది వేరే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వేరే ఉంటుంది. అంతే మేడం. సూపర్ అండి. అంటే ఇలా వచ్చిన ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళు సొంతంగా ఏది చేయరు, అంటే వీళ్ళందరూ కూడా సేవా దృక్పథంతో, అంటే తర్వాత వచ్చిన అమౌంట్ లో 85% కూడా ఎడ్యుకేషన్. మాకు 20 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మేడం. హైదరాబాద్ అరౌండ్ దిస్ తెలంగాణ అంటే హైదరాబాద్కు దగ్గరలోనే ఒక 4 డిస్ట్రిక్ట్లో మాకు ఒక 20 కాలేజెస్ ఉన్నాయి మొత్తం, ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఈ ఎడ్యుకేషన్ ఇవంతా మనం ఎడ్యుకేషన్ మేడం. మెయిన్ ఒకటి మీకు చెప్పాలి, అంటే మనం నైజాం జమానాలో లేడీస్ ఎడ్యుకేషన్ లేకుండే మేడం, తక్కువ ఉండే, చాలా. అందుకోసము ఈ సొసైటీ వాళ్ళు, ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు లేడీస్ ఎడ్యుకేషన్ ప్రిపరేషన్ కోసం లేడీస్ ఇక్కడ మహిళా కాలేజీలు పెట్టిండు. వనితా మహిళా పాలిటెక్నిక్ ఏషియాలోనే నెంబర్ 1st పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ గర్ల్స్ మేడం. ఇట్లా అన్ని కాలేజెస్ అదే డిస్టిక్లో కూడా లేడీస్ ప్రిఫరెన్స్ ఇచ్చి లేడీస్కు మొట్టమొదటి ఇస్తున్నారు. వీళ్ళు ఎంత కష్టపడి కొంచెం రెవెన్యూ జనరేట్ చేసి, అండ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మేజర్ మోటో కూడా ఇదన్నమాట. సో ఆ రెవెన్యూ జనరేట్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్తో ఇలాంటి సేవా కార్యక్రమాలు, లేకపోతే ఎడ్యుకేషన్కి మెయిన్గా మనకి ఉస్మానియా యూనివర్సిటీ నిర్మించిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం ఆయన. సో ఆయన మెయిన్ ఎడ్యుకేషన్ పైన ఎంతైతే ఫోకస్ పెట్టారో, సో ఈ సొసైటీ కూడా ఆయన లెగసీని అలా కంటిన్యూ చేస్తూ ఆ ఎడ్యుకేషన్ పైన ఇంత సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా హర్షణీయం అండ్ అభినందనీయం సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్నో నిర్వహించాలి. త్వరలో 100 సెంచరీ క్రాస్ చేసేస్తుంది కూడా ఇంకో 10 ఏళ్లలో. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉండాలి, పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.